విశాఖపట్నంలో జరిగిన యువగలం సభ నా బూతో నా భవిష్యత్తు అని అన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ యువగలం నవశకానికి నాంది పలుకుతూ జనహోరున్నటువంటి సభ అని పేర్కొన్నారు. వేడుకకు 5 లక్షల మందికి పైగా జనం హాజరై కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని అన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో మార్పు అత్యవసరమని, ఆ మార్పు తీసుకురావడానికి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడీ అవినీతి కేసుల్లో పూర్తిగా కూరుకుపోయిన జగన్ లాంటి సైకో సీఎం ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ షా, ఆళ్ల మాధవ, గండికోట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర మరి నిన్న విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం ఓలేపల్లి గ్రామంలో జరిగినటువంటి సభ గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైనటువంటి సభ, యువగళం నవశకానికి నాంది పలుకుతూ జనం హోరెత్తినటువంటి సభ. నిజంగా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది ఏదైతే మేము ఊహించిన దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు జనాభా అక్కడికి రావడం, ఆ సభా వేదిక ద్వారా మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు జనవరి 27 కుప్పం నుంచి స్టార్ట్ చేసుకున్నటువంటి పాదయాత్ర 226 రోజుల పాటు దాదాపు 97 నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు ఎండనక వాననక రేయనక పగలనక ప్రతి ఒక్క వర్గాన్ని కూడా టచ్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి సాధక బాధలు తెలుసుకుంటూ వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ, నిర్వీర్యం అయిపోతున్నటువంటి యువతకి మేమున్నామని ఒక భరోసా ఇస్తూ, మహిళలకి రక్షణకి మేము అండగా ఉంటామని, బీసీలకి మేము తోడుగా ఉన్నామని, ఎస్సీలకి మేము మీకు అన్ని విధాలా ఆదుకుంటామని, రైతులకి ఒక భరోసా ఇస్తూ జరిగినటువంటి యాత్ర మరి మొన్న అద్భుతంగా అద్భుతమైన భవిష్యత్తు అనే విధంగా ప్రజలందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది. లోకేష్ గారు కూడా క్లియర్గా ఏ రకంగా ఆయన కష్టం పడింది, ఏ రకంగా ప్రజల కష్టాలు చూసింది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం నిజంగా ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమానికి మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మేము జనసేన, తెలుగుదేశం కలిసి సమిష్టిగా ముందుకెళ్తున్నామని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ వైసీపీకి భయం పట్టుకుంది. ఈ సభకి అన్ని రకాలుగా అడ్డాలు సృష్టించారు. అక్కడ సభ జరుపుకోవడానికి స్థలం కూడా ఇవ్వకుండా, ఆంధ్ర యూనివర్సిటీ స్థలాన్ని కూడా ఇవ్వనివ్వకుండా మరి అక్కడ వైస్ ఛాన్సలర్స్తో మొన్న రీసెంట్గా కూడా బీజేపీ సభ జరిగింది. అయినా కూడా ఆ స్థలాన్ని కూడా ఇవ్వకపోయినా, అదేవిధంగా రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆర్టీసీ బస్సులకు మేము అప్లై చేస్తే కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా, ప్రైవేట్ బస్సులు పిలిపించుకుంటే ప్రైవేట్ బస్సులకి పర్మిట్లు కూడా ఇవ్వకుండా, ఆటోలకి, ఎడ్లబాళ్ళకి, ట్రాక్టర్లకి అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు కలిగించిన జనసంద్రమై పోటెత్తి మరి ఆ ప్రాంతానికి రావడం అనేది, ఆ సభా వేదిక నిజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ భయం పట్టుకుందా ఉంది, జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సంయుక్తంగా పెట్టుకున్నటువంటి సభ. రాబోయే కాలంలో మరొక 2 సభలు, ఒకటి అమరావతిలో, ఒకటి తిరుపతిలో పెట్టి ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నాం అని చెప్పేది క్లియర్గా వాళ్ళు ఆ సందేశం కూడా అందించడం కూడా జరిగింది. ఇవాళ